రామ్ గోపాల్ వర్మ మళ్ళీ లైన్ లోకి వచ్చాడు. ఆయన ఫోకస్ మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీదకి మళ్ళింది. ఎవరో పవన్ గురించి తమాషాగా పెట్టిన ఒక మెసేజ్ ని పట్టుకుని ఆయన రెచ్చిపోయారు. పవన్ కళ్యాణ్ దేవుడని, తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాల్లో ఉన్న దేవుళ్ల విగ్రహాలని తీసేసి పవన్ విగ్రహాలు పెట్టాలని సెలవిచ్చాడు వర్మ. పవన్ దేవుడని తాను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానని వర్మ వ్యాఖ్యానించడం విశేషం. పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ అకౌంట్ లో అప్పుడప్పుడు తెలుగులో మెసేజ్ రాయించి వాటిని ఇమేజ్ గా మార్చి ట్వీట్ చేస్తుంటాడు. సరిగ్గా ఆయన ట్వీట్లలో కనిపించే ఫాంట్ తోనే ఎవరో ఒక సెటరికల్ మెసేజ్ ని వర్మకు షేర్ చేశారు. తనకు మొక్కలంటే ప్రాణమని, పొలంలో ఎండిపోయి ఉన్న ఒక గులాబీ మొక్కను పట్టుకుంటే దానికి కొత్త జీవం వచ్చిందని, ఆదిలాబాద్ జిల్లాలో కరువు ప్రాంతంలోకి వెళ్లి ఒక చోట అడుగు పెడితే అక్కడ నీళ్లు పడ్డాయని, ఇలా చాలా తమాషాగా ఉందా మెసేజ్. ఇది పవన్ కళ్యాణ్ నిజంగానే పెట్టిన మెసేజ్ అనుకున్నాడో లేక ఫేక్ అని గుర్తించాడో తెలియదు. కానీ దానికి స్పందనగా పవన్ దేవుడని నేను నమ్ముతున్నాను, బాలాజీ, యాదగిరిగుట్ట స్వామి, భద్రాచలం రాముడు మొదలైన దేవుళ్ళందరినీ పవన్ విగ్రహంతో రీప్లేస్ చేయాలి అని ట్వీట్ చేశాడు వర్మ. ఈ ట్వీట్ చూసి కొందరు నవ్వుకుంటుంటే ఇదేం పైత్యం అంటూ కొందరు వర్మని తిట్టిపోస్తున్నారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.